100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. రండి సార్, ఏం కావాలి? కేజీ ఎంతమ్మా? తీసుకోండి సార్, ఎన్ని కావాలి? మొత్తం కావాలి, మొత్తం కావాలి. కొన్ని నమ్మి కొన్ని నమ్మకపోతే దాన్ని వ్యాపారం అనరు. కొత్త కదరా, నేర్చుకుంటుందిలే. నేర్చుకోకపోతే మనం నేర్పిద్దాంరా. ఫీజు కూడా అక్కర్లేదు, ఫీజు మేమే ఇస్తాం. అసలు నీ ప్రాబ్లం ఏంటి? అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఇప్పుడు గారు మంతో తిరిగా ఒక్కొక్కదానికి ఒక్కొక్క రోజే, కానీ నీకోసం 6 నెలలు 6 నెలలు తిరుగుతానే ఉన్నా. నాకేంత ఇదిగో డబ్బుంది, 6 అడుగుల హైట్ ఉంది, ఇంకేం కావాలి నీకు? ఇదిగో క్యాష్ అంతా నీకు, బ్లాంక్ చెక్ నీకు ఎంత కావాలంత రాసుకో. నీ ఇంకొక 10 నిమిషాలు టైం ఇస్తాను, 10 నిమిషాలు. ఒప్పుకోకపోతే ఎత్తుకెళ్తా. ఎవడ్రా మా వాడిని కొడుతుంది? ఏసీపీ రాజేంద్ర. అయితే గట్టిగా మాట్లాడితే గుడ్డలు తీసుకొచ్చబెడతా. రమ్య, సార్ నువ్వు రామా, నువ్వు రా, సాల్వ్ చేసుకుంటారు. ఇక్కడ బాబాయ్ అంటే ఎవడు? ఎందుకురా? రా, ఈ డబ్బు మీ వాడిచ్చింది. రామ్మా. సార్ తప్పైపోయింది సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ పవన్ కుమార్ అలియాస్ లారా, అవునా? వెళ్ళి అక్కడ కూర్చో. నమస్తేనా? నమస్తే తమ్ముడు. దా తమ్ముడు, ఇది చాలా మామూలు. కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలానే పిలుస్తారు, వార్నింగ్ ఇస్తారు, మనం విని వెళ్ళిపోతాం. సైరన్ రమేష్, అవునా? అటెలు. నమస్తే సైరన్. సైరన్ అని సిటీలో పెద్ద రౌడీ షీటర్. ఈ సిటీలో ఎక్కడ ఏం జరిగినా సరే పంచాయతీకి మనోడి దగ్గర రావాల్సిందే, మనోడు సెటిల్ చేయాల్సిందే. అల్లా యేసు ఓం నమ శివాయ. వీరదాసు రాసుకో. అందరూ ఇక్కడే ఉన్నారు, నాకు తెలుసు మీరు వస్తారని. నమస్తే సార్. సార్, మీరు మీటింగులు పెట్టాల్సిన పనే లేదు. ఏసీపీ గారి సిన్సియారిటీ మొత్తం తెలిసిపోయింది. ఏసీపీ గారు ఇక్కడే ఉండాలని దేవుణ్ణి మొక్కొని వస్తున్నాను. తీసుకోండి సార్. ఏంటయ్యా, ఏ రౌడీ అయినా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుకుంటారు. నువ్వేంటి ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నావు? సార్, నేను మొదట్లో అలాగే అనుకున్నా. పోలీసులు మనోళ్ళు అయితే కేసులు తీసేస్తారు, కానీ కక్షలు ఇక్కడ దాకా వచ్చాగుతాయి. రాసుంటే బతుకుతాం, లేకపోతే పోతాం. అందుకే ఏసీపీ గారు ఇక్కడే ఉండాలని దేవుణ్ణి మొక్కున్నాను సార్. మణికంఠ, అవునా? లోపలికి వెళ్ళండి. నమస్తే అన్న. నిన్ను కూడా పిలిచారా? కూర్చోండి. నమస్తే అన్న. మణి అని ఓల్డ్ రౌడీ షీటర్. ఒకప్పుడు పెద్ద ముదురు, ఇప్పుడు సాధువులా మారిపోయాడు. అందరూ వచ్చారా? సార్, రాజు అని అతను రాలేదు సార్. రాజు వాళ్ళ ఎంపీతో మాట్లాడిస్తాడంట. ఎంపీనా? ఎంపీ ఎవడు? గంటలో ఇక్కడ ఉండాలి సార్. వెళ్ళండి. సార్, ఏంటి ఇంతమంది? ఏం చేయాలి సార్ వీళ్ళని? ఏం చేద్దాం సార్,
మనిషిగా బతకడానికి భగవద్గీత, ఖురాను, బైబిల్ రాశాం. అవేవి చాలటం లేదని, వాటికి మతరంగు పోస్తున్నారని చట్టం కూడా రాశాం. అది కూడా చాలటం లేదంటే ఇంకేదో కావాలి వీళ్ళకి. పంపించండి సార్. మణికంఠ అలియాస్ మణి, దాదాపు 10 సంవత్సరాలు, 9 మర్డర్ కేసులు, 6 అటెంప్ట్ మర్డర్ కేసులు, 15 సెటిల్మెంట్ కేసులు, అన్నీ వదిలేసి ప్రశాంత జీవితం. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఇప్పటిదాకా ఎలా బ్రతకగలిగానా అనిపిస్తుంది సార్. అప్పుడు ఏదో ఆవేశంలో ఏదో సాధిద్దామని కత్తి పట్టుకొని తిరిగాను. వెనక్కి తిరిగి చూసుకుంటే ఒంటిపై ఘాట్లు తప్ప, సమాజంలో పగ తప్ప ఏం మిగలలేదు. మరి సడన్గా ఇంత మార్పు ఏంటి? 3 సంవత్సరాల క్రితం 10వ తరగతి చదివే నా కూతుర్ని ఎగ్జామ్స్ రాయించడానికి తీసుకెళ్తుంటే అటాక్ చేశాను. భయం వేసింది. హాస్పిటల్లో చేరాం. వాళ్ళు ఎందుకు పొడిచారు నాన్న? నా కూతురు అడిగింది. దానికి నా దగ్గర సమాధానం లేదు. మొత్తం 29 కేసులు, 25 కేసులు కొట్టేశారు. 2 మర్డర్ కేసులు, 2 అటెంప్ట్ మర్డర్ కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అన్ని కేసులు ఎలా సాల్వ్ చేసుకోగలిగారు? ఎమ్మెల్యే గారే దగ్గరుండి అందరినీ పిలిపించారు. కొంతమందికి నష్టపరిహారంగా డబ్బులు ఇచ్చాను. ప్రాణాలైతే ఇవ్వలేను. కొంతమంది కాళ్ళు పట్టుకోమన్నారు. మణిగాడు నా కాళ్ళు పట్టుకున్నాడు. రే మణిగాడు నా కాళ్ళు పట్టుకున్నాడు. మణిగాడు నా కాళ్ళు పట్టుకున్నాడు. బతుకుపోరా నా కొడక్క. ఇంకొంతమంది నేను నా ప్రాణాలు కావాలన్నా వదిలేస్తామా? వాడు కాళ్ళు పట్టుకుంటే వదిలేస్తామా? వద్దు, వాడి ఊపిరి కావాలి. నా ప్రాణాల కోసం వాళ్ళ క్షమభిక్ష కోసం నేను ఎదురు చూస్తున్నాను సార్. జనాల్ని ఇంత భయపెట్టారు కదా, జనం ఎలా నమ్ముతారు ఇప్పుడు మిమ్మల్ని? ఒక మనిషే నమ్మలేని ఈ రోజుల్లో మాలాంటి రౌడీల్ని ఎవరు నమ్ముతారు? ఎందుకు నమ్ముతారు? ఎనీహౌ మీ ప్రయత్నం బాగుంది, కానీ మీ పేరు మాత్రం నా దగ్గర వినిపించకుండా చూసుకోండి. వెళ్ళండి. మంచి వీడు చూపేంట్రా ఇంత తేడాగా ఉంది. చూడు ట్రాక్ రికార్డ్ ఎట్టుమైందో. 6 మర్డర్లు, 8 కిడ్నాపులు, 4 అటెంప్ట్ మర్డర్లు, గత 4 సంవత్సరాల నుంచి దాదాపుగా 20 సెటిల్మెంట్ కేసులు. ట్రాక్ రికార్డ్ బాగానే మెయింటైన్ చేస్తున్నావు. ఎన్ని కోట్లు సంపాదించావేంటి? బాగానే సంపాదించాడు. బయటికి వెళ్తే ఎవడు చంపుతాడోనని 24 గంటలు ఇంట్లోనే దాక్కునేంత భయాన్ని సంపాదించాడు. నాకు బతకడానికి గవర్నమెంట్ జీతం ఇస్తుంది, నీలాంటి వాడిని చంపడానికి గన్స్ ఇస్తుంది. నీకేది కావాలో నేనేది వాడాలో నువ్వే డిసైడ్ చేసుకో. అర్థమైందా? పో. చెప్పింది అర్థమైందిగా? లారా ఇంటర్ స్టేట్ సెకండ్. ఇప్పుడిప్పుడే సెటిల్మెంట్లకు అలవాటు పడుతున్నావు, అవునా? సెటిల్మెంట్ అంటే ఒకడిని సమస్య నుంచి బయటపడేసి బతుకుదారి చూపించడం. మరి నువ్వేంట్రా వాడెవడికో బతుకుదారి చూపిస్తూ నువ్వు చావుదారి వెతుకుంటున్నావు. మరి నీ సెటిల్మెంట్ ఎవడు చేస్తాడరా? సార్ రాజు సార్. ఎంపీ ఎవడరా? ఎంపీ ఎవడో? సార్ అది కాదు సార్. ఎంపీ గురించి అడిగితే ఎంపీ గురించి మాత్రమే చెప్పు. వీని లాస్ట్కి తీసుకురండి. సార్ పదా. ఇప్పుడు నీకు నేనేం చెప్పినా అర్థం కాదు. నీకు అర్థమయ్యే టైంకి నువ్వు ఏ పరిస్థితిలో ఉంటావో కూడా నాకు తెలుసు. పొరపాట్లు చేయడం తప్పు కాదు, దాన్ని అలవాటు చేసుకోవడమే నేరం. నీకు 4 నెలలు టైం ఇస్తున్నా. ఇదే రిపీట్ చేసేవనుకో 4 నిమిషాలు కూడా టైం ఇవ్వను. అర్థమైందా? ఓ
ఎం లీలా ప్రసాద్ అలియాస్ ఎమ్మెల్పీ. సార్ ఏంటి ఎమ్మెల్పీ గారు మంచి జోరు మీద ఉన్నట్టున్నారు? పెళ్ళిళ్ళు చేస్తున్నారంట, ధర్నాలు చేస్తున్నారంట, సెటిల్మెంట్ చేస్తున్నారంట. ఎమ్మెల్యే అవుతాడేమో. మేరా భారత్ మహాన్, జై ఆంధ్ర, జై తెలంగాణ. ఎమ్మెల్పీ అన్న వస్తాడు కదరా, వెయిట్ చేద్దాం. నాకు తెలిసి ఆయన కూడా గట్టి వార్నింగ్ ఇస్తున్నట్టున్నారు. 1 2 3 గట్టిగా. అన్నా మా ఎమ్మెల్పీ అని ఇంకా రావట్లేదు ఏంటన్నా? అరే వస్తాడ్రా. 33 34 35 36. వ్యాపిస్తావా? అవును సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అన్నా మా అన్న ఇంకా రావట్లేదన్నా. అరే బాబు వస్తాడ్రా, లోపల ఏం కొట్టట్లేదు మీ సార్ని. స్టార్ట్. 1 ఒకటా? ఏమండి 37 కదా? మధ్యలో ఆపేస్తే మొదటి నుంచి లెక్కేస్తామని చెప్పామా? అయ్యా మీకు మీ తోలు పెట్టుకోదు అన్నవయ్యా. ఇక నుంచి మీరేం చెబితే అది చేస్తానయ్యా. చూడు, ఇక నుంచి మనం ఎప్పుడు కలిసినా ఇలాగే కలుస్తాం. డిసైడ్ చేసుకో. నువ్వు నన్ను కలవడమా, బయటికెళ్ళి లారాని కలవడమా, నువ్వే డిసైడ్ చేసుకో. అన్నా ఏమన్నాడు? తమ్ముడు, నేను చెప్పే వరకు మీరెవ్వరూ నా టచ్లోకి రావద్దు. ఫోన్ చేయొద్దు, మెసేజ్ పంపించొద్దు, వాట్సాప్లోకి రావద్దు, పలకరించడానికి రావద్దు. లవ్ యూ రాజా. ఆ ఏసీపీ యాజ్ ఏ పర్సన్ మంచివాడా చెడ్డవాడా అనేది మనకు అనవసరం. ఇప్పటికి 8 చోట్ల పనిచేశాడు. చేసిన ప్రతి చోట సిన్సియర్ అనే తెలిసింది. అతను ఉన్నంతకాలం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. సిటీకి కొత్తగా వచ్చిన ఏసీపీ రాజేంద్ర రౌడీ సీడర్స్ పై ఉక్కుపాదం మోపారు. రాత్రి 10 గంటలు దాటితే రోడ్లపై ఎవరూ కనబడకూడదని హుకుం జారీ చేశారు. ఏసీపీ విషయంలో రాజకీయ నాయకులు సైతం జాగ్రత్తగా నడుచుకుంటున్నారు. మనం ఏది నమ్ముతామో అదే మన జీవితం. కానీ ఆ నమ్మే సందర్భాన్ని కరెక్ట్గా ఎంచుకోవాలి. లేదంటే ఆలస్యం అమృతం విషమైనట్టుగా ఒక్కొక్కసారి మంచి కూడా చెడుగా కనిపిస్తుంది. సిటీలో రౌడీ షీటర్స్ అందరూ ఏసీపీ సిన్సియారిటీని నమ్మి వెనక్కు తగ్గారు. ఒక్క లారా తప్ప. కాల్ చేయి. నా డబ్బులు అన్నా. ఎంత చెప్పారు నీకు? పెడేపోన్ ఇవ్వనంటున్నాడు. మళ్ళీ చేయి. సరే కట్ చేశాడు. మొత్తం 4 లక్షలైనా నా డబ్బులు ఇవ్వు. ఇందాకేదో చెప్తున్నావు. అదే అన్న బాలి గురించి. అన్న అతని డబ్బులు అతనికి ఇచ్చాయి. నీతో ఏమన్నాడు? అన్నా తేడా వస్తే మీ నాన్నకి బదులు నేను వేస్తాం సెల్లో. హలో, గొడవనా? నీకు చెబితే అర్థం కావట్లేదా? ఆ సరే నన్ను ఎందుకు కొట్టావు? ఆ ఏసీపీకి తెలిస్తే నిన్ను వదులుతాడు అనుకుంటున్నావు? అరెస్ట్ చేస్తే చేసుకొని మనం చూసుకుందాం. ఏంటి నువ్వు నేను చూసుకునేది? నేను స్టేషన్లో కూర్చోబెట్టి మర్యాదలు చేయడానికి ఆ ఎస్ఐ లాంటి అవినీతి పరుడు కాదు. ఒక్కసారి నిన్ను స్టేషన్కి తీసుకెళ్లి కూర్చోబెట్టాడంటే 1/2 గంటలో సైరన్ కానీ కొట్టిన విషయం నీతోడు చెప్పిస్తాడు. సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? అది చేసే ముందు అడగాలి. 4 రోజులు అక్కడ కనబడి దాక్కోండి. అంతకు మించి ఇప్పుడు ఏం చేయలేం. నేను ఫోన్ చేసేంత వరకు బయటికి రాకండి. జరుగు. సార్, ఇతను ఎవరికో డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అతను లారాని తీసుకుని వచ్చాడు. కొట్టింది ఎవరు? లారా. పట్టుకోండి. రేమా, నేను ఒక 4 రోజులు సిటీ అవుట్స్కట్స్లో ఉంటున్నాను. ఎవ్వరూ నాకు డైరెక్ట్గా ఫోన్ చేయకండి. ఏదైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి కలవండి. ఓకేనా? అర్థమైందా? అర్థం అవ్వట్లేదా నీకు?
ఏసీ సిన్సియర్ అని చెప్తుంటే అర్థం అవట్లేదా నీకు? ఆ ఎస్ఐ గారిని చూడలేదా? వీడు అలాంటి ఒక పోలీసే. కొత్తలో వచ్చినప్పుడు అందరూ ఇలాగే నటిస్తారు. ఒక్క 6 నెలలు చూడు, 6 నెలలు చూడు, అప్పుడు అర్థం అవుతుంది. ఇంతేనా? జీవితాంతం ఇలాగే ఉంటావా? తప్పించుకుంటూ తిరుగుతావా? నేను వెళ్తాను. వాళ్ళని వదిలేయండి, నేను వస్తాను. సార్, మీరున్నంత వరకు లారా మీద ఎవ్వరూ కేసు పెట్టరు సార్. ఎందుకంటే మధ్యలో ఎమ్మెల్యే వీరభద్రం ఉన్నాడు. ఎలా ఉన్నావు? పోలీసులు ఉన్నప్పుడు రాకూడదు కదా, అందుకే కొంచెం లేట్ అయింది. ఎమ్మెల్యే సగం ఆస్తులు సైరన్ పేరు మీద ఉన్నాయి. సైరన్ ఆయనకు బినామీ సార్. ఇప్పుడు నీతో కేసు పెట్టిస్తే ఆ లారాగాడు నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన చేత కేసు పెట్టిస్తాడు. మీరు కేసుని కేసులా చూస్తారు, సైరన్ అరెస్ట్ చేస్తారు. అదే జరిగితే నిన్ను పాలిటిక్స్లోకి తీసుకురావడం కష్టం అవుతుంది. ఆ ఏసీపీ గాడు ట్రాన్స్ఫర్ అయిన గంటలో ఆ లారాగాడి సంగతి తేలుద్దాం. వస్తాను సార్. టేక్ కేర్, నేను చూసుకుంటాను. అన్నా, మనం సైలెంట్గా ఉంటే వాడికి చేతకాని వాళ్ళ కనబడుతున్నాం. వాడిని వదిలేస్తే ఇలానే ఎగిరెగిరి పడుతూ ఉంటాడు. వాడికి గట్టిగా అటాక్ ఇస్తేనే మన జోలికి రాకుండా ఉంటాడన్నా. బాలరాజు, తెలివైన వాడిని నమ్మకంతో కొట్టాలి, తెగించిన వాడిని అదును చూసి కొట్టాలి. మనకి ఒక అవకాశం వస్తుంది. సార్, వీడిని డీల్ చేయడం ఇలా కాదు సార్, పంపించేయండి. సార్, అందరూ వచ్చేసారు సార్. రేయ్, మీ అందరినీ నేను ఇక్కడికి ఎందుకు పిలిపించాను ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. అడవిలో ఉన్న జంతువు ఊరి మీద పడితే ఏం చేస్తారా? తీసుకెళ్లి బోన్లు పెడతాం సార్. మరి మీరంతా ఎందుకురా లారాతో తిరుగుతున్నారు? వాడు జంతువులా మారి జనాల్ని భయపెడుతుంటే వాడికి దూరంగా ఉండాల్సింది పోయి మీరు వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా? కూర్చోబెట్టి బీర్లు దాపుతున్నారా బార్లో? మేము లారాతోనే ఉంటాం, లారా కోసం చస్తాం అని మీలో ఎవడైనా ఉంటే రండ్రా ముందుకి. ఇంకోసారి మీరు వాడితో తిరిగినట్టు కనిపించిన, మీరు వాడితో కనపడిన, ఆఖరికి వాడి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న, మీ అందరి మీద రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది. వాడిని మళ్ళీ మీ బార్లో చూసిన, మీ బార్లో కూర్చోబెట్టిన, మీ బార్ సీజ్ అయిపోతుంది. మీకు ఇదే లాస్ట్ వార్నింగ్. నాతో పాటు మీరు కూడా జనానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. బాబు నమస్తే. మీ పనిలో మీరు ఉండండి. ఎవరన్నా అడిగితే ఈ వెనక లారా ఉన్నాడని చెప్పండి. అలాగే సార్, థ్యాంక్ యూ. బాబు, మనం ఇక్కడ ఉండేవాళ్ళం. ఆ ఏసీపీ వాళ్ళు ఉంటాడు, రేపు పోతాడు. మొన్న మా అన్నను పిలిచి వార్నింగ్ ఇచ్చాడంట. ఈ బారు నీ అడ్డాగా మార్చుకున్నావంట. దయచేసి ఆయన ఉన్నంతకాలం ఏమీ అనుకోవద్దు, ఈ బార్కి రావద్దు. అది కాదురా, అది కాదురా. నాతోరా. అరే లారా లారా, ఆగరా, నా మాట వినరా. ఆ ఏసీపీతో గొడవలొద్దురా. ఆ ఏసీపీ గారు మిమ్మల్ని భయపెట్టాడు కదా, ఇప్పుడు నేను వాడిని భయపెడతా. చూపిస్తారా?
అరే రారా 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 ఇది చేసినట్టున్నా రారా రారా వద్దురా రారా ఆగరా నాతో తిరగద్దన్న వాళ్ళని బెదిరించావు కదా, నీ టార్గెట్ నేనే కదా, అందుకే నీ కోసం సెంటర్లో వెయిట్ చేస్తున్నా. వచ్చి నువ్వు నన్ను భయపెడతావో నేను నిన్ను భయపెడతానో చూసుకుందాం. తమ్ముటేరా శివ సార్ బండిది. నీకు దండం పెడతా రారా. ఆ ఏసీపీకి ఫోన్ చేసి సెంటర్కి రమ్మని సవాల్ చేశాడు రా వీడు. ఏంట్రా ఇది? రారా వెళ్దాం. కాళ్ళు పట్టుకుంటా పదరా. వెళ్దాంరా. ఏసీపీ వస్తున్నాడు. నువ్వేంట్రా మమ్మల్ని బెదిరించేది? నువ్వేంట్రా మమ్మల్ని బెదిరించేది? అసలు ఎవరు నువ్వు? 5,000 కోసం 10,000 కోసం కక్కుర్చి పడతావు, ఎక్కడ డబ్బులు వస్తావు ట్రాన్స్ఫర్లు చేయించుకుంటావు. నువ్వేంట్రా మమ్మల్ని భయపెట్టేది? బెదిరిస్తావా? దాన్ని నన్ను బెదిరించి దా దా దా. ఈడితో ఏంటి సార్ మాటలో? స్టేషన్కి లాక్కెళ్ళి కుమ్మేద్దాం. దానికే నేను కూడా వెయిట్ చేస్తుంది. దా తమ్ముని మగాడెవడో రండ్రా లోపలికి. వెహికల్స్ రెడీగా ఉన్నాయా? రెడీ సార్. చెక్ చేశారా? సార్ ఓకే సార్. ఓకే సార్. లారా వయసులో ఉన్నావు, బోలెడు భవిష్యత్తు ఉంది నీకు. వాళ్ళు ఎలాగైనా నేను ఇరికించి నీ చాప్టర్ క్లోజ్ చేయాలనుకుంటున్నారు. ఏదో ఒకటి చేసి తప్పించి పారిపో. పెద్దవాడిగా నేను నీకు ఇచ్చే సలహా ఇదే. వెళ్ళిపోయిపో. ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వండి, లేదంటే మనకు చాలా కష్టం అవుతుంది సార్. Gun down. Guns down. Are you okay? Ramesh, are you okay? Are you okay? Okay. Okay, sir. వాడు వెళ్ళేటట్టు చేసి తప్పు చేశాం సార్. లేదండి, వాడికి పోలీసులంటే భయం లేదు. ఇప్పుడు వచ్చింది. నాకు కావాల్సింది కూడా అదే. నిన్న రాత్రి ఏసీపీ రాజేంద్రతో గొడవపడిన లారా అలియాస్ పవన్ కుమార్ అనే వ్యక్తి ఎన్కౌంటర్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరిగిందో వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగి కనుక్కుందాం. మా కేసీపీ గారంటే గౌరవం ఉంది, ఆయన మీద నమ్మకం ఉంది. అయినా కూడా లారాని చూపించే వారికి ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. కమిషనర్ గారు వస్తున్నారు, తప్పండి. సార్ లారాని ఎన్కౌంటర్ చేశారని అందరూ అంటున్నారు. అవునా? లారా డెడ్ బాడీ ఎక్కడ చూసావు నువ్వు? మీ సమాధానం కరెక్ట్గా లేదు సార్. ముందు నువ్వు క్వశ్చన్ కరెక్ట్గా వేయడం నేర్చుకో. మంచి క్వశ్చన్స్కి మంచి సమాధానాలు వస్తాయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదే అప్పటి నుంచి చూసావా? అప్పుడే అభిమానులు తయారయ్యారు. నేను చెప్పానా ఈ రౌడీస్తో ఎక్కువ రిస్క్ తీసుకోవద్దని?
రేపొద్దున లారాగాడికి ఏదైనా యాక్సిడెంట్ అయితే అది నీ మీదకి వస్తుంది. పోలీస్ జాబ్ అంటేనే రిస్క్ కదా సార్. హలో లారా, నమస్కారం. నా పేరు లారా. రాత్రి పోలీసులు నన్ను ఎన్కౌంటర్ చేయబోతే తప్పించుకున్నాను. సరే, ఎన్కౌంటర్ గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఏంటంటే అసలు పోలీస్ డ్యూటీ అంటే ఏంటి? ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగించాలి. వాళ్ళ నేరం రుజువైతే కోర్టే వాళ్ళని శిక్షిస్తుంది. కానీ ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఇలా జరుగుతుందా? లేదు, అలా జరగట్లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా? నేను చెప్తాను. పోలీసులకి నిజానిజాలతో పనే లేదు. మన దగ్గర డబ్బుంటే పోలీసు మనకు అమ్ముడుపోవడానికి రెడీగా ఉంటాడు. మన దగ్గర పలుకుబడి ఉంటే మనకు నమస్కారం పెట్టడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు మనం చెప్పిందే రాస్తాడు. దాన్నే మనం ఎఫ్ఐఆర్ అంటాం. ఇక్కడ మనం బతకాలంటే డబ్బైనా ఉండాలి, పలుకుబడైనా ఉండాలి. ఈ రెండూ లేకపోతే ఎవడేమన్నా పడుండాలి, లేదా వాళ్ళ చేతిలో చావాలి. అంతే. అక్కడ మిస్ అయితే పోలీసులు ఎన్కౌంటర్ చేసేస్తారు. అదే నాకు జరిగింది. ఇది మన పోలీసులు, మన చట్టం. ఇలాంటి పోలీసులు, ఇలాంటి చట్టం మనకు అవసరమా? వాళ్ళు చెప్పాడు కదా, అందుకే నా రూల్స్ నేనే పెట్టుకున్నాను, నా చట్టం నేనే రాసుకున్నాను. దానికి వీళ్ళు పెట్టిన పేరు రౌడీజం సెటిల్మెంట్స్. నిజంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించే స్టేజ్లో పోలీసులు గనక ఉండి ఉంటే నానాటోడు ఈరోజు ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవసరం ఉండేది కాదు. లంచాలు ఇస్తేనే లా అండ్ ఆర్డర్ పనిచేస్తుంది, పొలిటికల్ పవర్ ఉంటేనే పోలీసులు పనిచేస్తారు అంటే అలాంటి పోలీసులు, అలాంటి చట్టాలు మాకు అవసరమే లేదు. లేదా? లంచం తీసుకొని పోలీస్ స్టేషన్ ఉందా? ఉంటే చెప్పండి, నేను అక్కడికి వెళ్ళి లొంగిపోతాను. నిజంగా లంచం తీసుకోకుండా పోలీస్ స్టేషన్ పనిచేసిన రోజు డ్యూటీగా చేసే పోలీస్ వచ్చిన రోజు నేను ఇవన్నీ ఆపేస్తాను. అప్పటిదాకా నేను ఇలాగే ఉంటా. ఎవడు అడ్డొస్తాడో నేను చూస్తాను. సార్, వాడిని మీరు తక్కువ అంచనా వేశారు. వాడు దొరికిన చోట వాడిని ఎన్కౌంటర్ చేస్తే సరిపోయేదిగా. సార్, ఇది ఇంతటితో ఆగదు. వాళ్ళని వదిలేస్తే ప్రతి ఒక్కరు సిటీలో ఇలాగే చెలరేగిపోతారు సార్. సార్, ఆ లారాగడ్ విషయంలో నేను రిస్క్ తీసుకుంటాను. మీరు గనక నాకు పర్మిషన్ ఇస్తే ఆ యదవని 2 రోజుల్లో వేసి పారేస్తాను. ఒంటి మీద డ్రెస్, చేతిలో గన్నుంటే ఎన్కౌంటర్ చేస్తావా? ఎన్కౌంటర్ చేయాల్సి వస్తే ముందు నిన్ను చేయాలి. వాడిని ఎన్కౌంటర్ చేస్తే జనాలు ఏమనుకుంటారో తెలుసా? నువ్వు అమ్ముడు పోయావని రామ్దాస్ లాంటి తప్పు చేస్తే అమ్ముడు పోయేవాడు నాకే న్యాయం చేస్తాడని లారా లాంటి వాడు తప్పు చేస్తున్నాడు. రెండింటికి కారణం నువ్వే తెలుసా? నీలాంటి వాడి వల్లే నేను పోలీసుని నమ్మించడానికి నా సర్వీస్ మొత్తం సరిపోతోంది. ఇంకా డ్యూటీ ఎప్పుడు చేసేది? రాష్ట్రంలో 90,000 మంది పోలీసులు, నెలకు 900 కోట్ల రూపాయల జీతం. ఆఫ్టర్ ఆల్ కూరగాయలు అమ్మే అమ్మాయికి భద్రత లేకుండా పోయింది. ఇది మన పోలీస్ డ్యూటీ. సిన్సియర్గా డ్యూటీ చేస్తే ఏమొస్తుంది సార్? ట్రాన్స్ఫర్స్ తప్ప. లేదా కేసు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి మారుస్తారు. ట్రాన్స్ఫర్లకే భయపడితే ఈ ఉద్యోగం ఎందుకు నీకు? నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తే ఈ ప్లేస్లోకి ఇంకో పోలీసే వస్తాడు, పొలిటీషియన్ రాడు. ప్రతి పోలీసు నిజాయితీగా ఉంటే ఎంతమంది నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎంతమంది దగ్గరికి కేసులు మారుస్తారు. తప్పు చేసేవాడు అలాగే ఉంటాడు. నిన్ను భయపెడతాడు, డబ్బా చూపిస్తాడు. దేనికి లొంగకపోతేనే డ్రెస్ వేసుకో, లేదంటే ఉద్యోగం మానేసి బ్రోకర్ పని చేసుకో. మనందరి డ్యూటీ క్రైమ్ని పెంచడం కాదు, క్రైమ్ని కంట్రోల్ చేయటం. రామ్దాస్ దగ్గర 2 లక్షలు తీసుకొని లారాని రౌడించేశావు. నీకు 10 లక్షలు ఇస్తా. వాడిని మనిషి చేయి. రాజేంద్ర, మనిషి విమానాన్ని కనిపెట్టాడు, అంతరిక్షాన్ని కూడా కనిపెట్టాడు. దానికంటే ముందు మనిషిలో ద్వేషం, పగ ఉంటాయని, అవి మనిషిని చంపేస్తాయని చెప్పి చట్టాన్ని కూడా కనిపెట్టాడు. తల్లిదండ్రులు జన్మనిస్తారు, గురువు జ్ఞానాన్నిస్తాడు, పోలీసులు భద్రతనిస్తారు. ఈ 3 ఉంటేనే మనిషి మనిషిగా బ్రతకగలుగుతాడు. అలాంటి డ్యూటీయే రాజేంద్ర చేస్తున్నాడు. ఇంత బాధ్యతగా మీరు డ్యూటీ చేస్తేనే డిపార్ట్మెంట్లో ఉండండి, లేదంటే మా వల్ల కాదని రిజైన్ చేసి వెళ్ళిపోండి. మీటింగ్ ఈజ్ ఓవర్.
చెప్పులారా. బెయిల్ కోసం కాల్ చేశాను. నేను నీకు ఆల్రెడీ చెప్పాను, ఆ ఎస్ఐ కరెక్టెడ్ కాబట్టి మన ఆటలు సాగాయి. ఈ ఏసీపీ సంగతి నీకు ముందు ముందు తెలుస్తుంది. ఇంకోసారి నాకు కాల్ చేయకు. నువ్వు డైరెక్ట్గా కోర్టులో లొంగిపోమ్మా, అప్పుడు బెయిల్ అరేంజ్ చేస్తాను. ఈ లోపు నువ్వు పోలీసులు దొరకకుండా కొంచెం జాగ్రత్త పడమ్మా. వాళ్ళని వదిలేద్దాం సార్, వాడు గ్యారంటీగా కోర్టులో లొంగిపోతాడు. వాడేమనుకుంటున్నాడో మనకు అనవసరం. మన పద్ధతిలో టైట్ చేస్తేనే వాడు మన దారికి వస్తాడు. లారా అనేవాడు ఎక్కడున్నాడో చెప్పకపోయారో మీకు 3rd డిగ్రీ అరా. శివ 3rd డిగ్రీ రెడీ చేయి. లే చెప్పు. సార్ మా ఎమ్మెల్పీ అన్నకి లారా డీటెయిల్స్ తెలుసు సార్. అన్నా అమ్మో, నిజంగా లారా ఎక్కడున్నాడో నాకు తెలియదు సార్. కనకదుర్గమ్మ అమ్మవారి మీద ఒట్టు సార్, కావాలంటే నిప్పుల మీద నడుస్తాను సార్. నేను నిప్పుల మీద నడవటం ఏంట్రా? నిజం చెప్తే నిప్పుల మీద నడిచిన ఏం కాదు సార్, కొంచెం కూడా కాలేదు సార్. నేను రెడీ సార్. ఇప్పుడు నీకోసం నిప్పులు ఎక్కడ తెమ్మంటావు? క్రికెట్ చూస్తావా? చూస్తాను సార్, బాగా ఇష్టం సార్ నాకు. మ్యాచ్ జరుగుతోంది. అవును సార్. వికెట్ పడే వరకు గుంజిల్ది. నొప్పి లేకపోతే నువ్వు చెప్పేదంతా నమ్ముతా. సార్ టెస్ట్ మ్యాచ్ లో వికెట్ పడేదాకా గుంజుళ్ళు తీయాలా సార్? ఆడేవాడెవడు అజింక్య రహానే సార్. వాడు 3 రోజులు కూడా అవుట్ అవ్వడు సార్. టెస్ట్ మ్యాచ్ లో వికెట్ పడేదాకా గుంజుళ్ళు తీస్తే చచ్చిపోతాను సార్. అందుకే కదా గుంజిల్ తీయమంటోంది. ఎవర్రా నా పేరు చెప్పింది? దీనివరకు ఏమన్నా విజయవాడలో ఆపోజిట్ గ్రూప్ వస్తావు ఏమన్నా ఉందా? 3rd డిగ్రీ అంటే భయం వేసి నీ పేరు చెప్పేసాను. 3rd డిగ్రీ అంటే అని పేరు చెప్పేస్తావా? ఏదో కంగారులో చెప్పామన్నా. పోనీ మనాడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి రా. మాకు తెలియదన్నా. తెలీదా మీకు? తెలియదన్నా. ఎరా మీకెవరికి తెలీదా? ఎంత కట్టుబాటుతో ఉన్నారా? ఒరే, రాజకీయాలకు రాబోయే నాలాంటి అప్కమింగ్ రాజకీయ నాయకుడు ఎవరిని నమ్ముకోవాలంటే ప్రజల్ని నమ్ముకోవాలి, కార్యకర్తల్ని నమ్ముకోవాలి, డబ్బుల్ని నమ్ముకోవచ్చు. పోయి మీలాంటి రౌడీ నా కొడుకులు మాత్రం ఎప్పుడు నమ్ముకోకూడదురా. లారా ఫ్రెండ్స్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ సార్. బాలా ఎవరు సార్? బాలా అంటే పూర్ణ తమ్ముడు సార్. పూర్ణ ఎవరు సార్? పూర్ణ అంటే అమ్మాయి సార్. లారాకి పూర్ణకి మధ్య లవ్ ఉందని రూమర్. వద్దు, పోలీసులు ఉంటారు. ప్లీజ్ నా మాట విను. వద్దు ప్లీజ్ చూడు. ఎవరో లోపల తలుపు తీయండి. తలుపు తీయడానికి ఎంతసేపు ఏంటి? స్నానం చేస్తుంటే లోపల స్నానం చేస్తుంటే బయట గడెందుకు పెట్టావు? పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళారు? ఫంక్షన్కి వెళ్ళారు. వెళ్ళి డ్రెస్ వేసుకుని రాపో. లారా ఎవడో తెలుసా నీకు? ఎంత కాలం నుంచి తెలుసు? 2 years. లారా నువ్వు లవర్స్ అంట కదా? కాదు. వచ్చింది. నిజం చెప్పు, లేదంటే స్టేషన్ కి ఈడ్చుకెళ్ళి కొడతా. అసిమా సార్ రమ్మంటున్నాడు, రండి. వాడి సిటీలోకి రాడు సార్. వాడు లోపలే ఉన్నాడు. లోపల సార్ మరి ఎందుకు వదిలేశారు? ఆ అమ్మాయి ఏదో కష్టపడుతుంది, వదిలే. సార్ వదిలేస్తే ఎలా సార్? గాలికి తిరిగి వాడికి పెళ్లి చేస్తే బాగుపడతాడంటారు కదా, ఇది అలాంటిదే. వదిలే. ఇలా జరుగుతుందని అనుకోలేదు. నా వల్ల నీకు ఎప్పటికైనా ప్రమాదమే.
I don't care about all this. I've decided to be with you. నీతో ఒక్కరోజు బతికితే చాలు. నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను తప్ప ఇంకెవరిని చేసుకోను. సార్ ప్లీజ్ 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 లారాను కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అన్ని విషయాలు నేనే మీకు క్లియర్ గా చెప్తాను. అంతవరకు కొంచెం ఓపిక పట్టండి. లేదు సార్, ఇదే లాస్ట్ క్వశ్చన్ సార్. లారా కమ్ ప్లీజ్. లారా గారు మీరేమైనా మాట్లాడండి సార్. కొంచెం మెత్తబడ్డట్టున్నాడు. పెళ్లి చేసుకుంటాడేమో సార్. ఏ అతను బాగుపడ్డ నీకు ఇష్టం లేదా? నేనేమన్నాను సార్? నీ మాట తీరు అలాగే ఉంది. నీకెళ్ళలో బాగా ప్రాబ్లమెటిక్ గా ఉంది లారా సార్. పీడీ యాక్ట్ కింద ఫస్ట్ లారాగాని అరెస్ట్ చేయండి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాడి సంగతి చూద్దాం. ఓకే సార్. డాక్టర్ అంతా బాగానే ఉందన్నారు, ఏం కంగారు పడక్కర్లేదు. టైంకి భోజనం చేయమని చెప్పారు, ప్రాపర్గా రెస్ట్ తీసుకోమన్నారు. ఇంకేం చెప్పారు? నెక్స్ట్ మంత్ 11th మళ్ళీ రండి సార్. చెప్పండి సార్. మా భావన రెడీగా ఉంది సార్, తీసుకోండి. నమస్తే అన్న. లారా అన్న. లారా ఇక్కడ వైఫ్ అన్న, ప్రెగ్నెంట్, చెకప్ కోసం. లారా, ఏసీపీ నీ మీద కన్నేసి ఉంచాడు, జాగ్రత్త. అదేం పర్లేదన్నా, అంతా ఓకే. బావా వెళ్దామా? ఓకే పద వెళ్దాం. పీడీ యాక్ట్ కింద నేను అరెస్ట్ చేస్తున్నాను. వదిలేయమ్మా, పద తీసుకెళ్ళండి, పద. నమస్తే సార్. నమస్తే తమ్ముడు. విజయవాడలో ఏసీపీ ఫస్ట్ నిన్నే అరెస్ట్ చేస్తాడు అనుకున్నాను తమ్ముడు, అదే జరిగింది. ఏసీపీ అంటే అందరికీ ఉత్సాహ, కానీ నువ్వు ఏం ఆడుకుంటున్నావు తమ్ముడు, నువ్వు గ్రేట్ తమ్ముడు. నమస్తే సాధన. నమస్కారం. అదేంటి నీ రిమాండ్ ఇంకా అవ్వలేదా? ఇంకా 2 నెలలు ఉంది. మీ అన్నం చంపినోడు కూడా ఈ జైల్లోనే ఉన్నాడు కదా? ఉన్నాడు. జాగ్రత్త అన్న, నీ మీద కూడా ప్లాన్ చేస్తాడు. లక్ష్యం ఉన్నతమైనప్పుడు దాని మార్గం కూడా ఉన్నతంగా ఉండాలి. ఇది మహాత్ముని మాట. సిట్టింగ్ ఎంపీని సైతం అరెస్ట్ చేసేంత నిజాయితీపరుడైన ఏసీపీని లారా సరైన టైంలో నమ్మలేకపోయాడు. అందుకే తన భార్యకు దగ్గరగా ఉండాల్సిన టైంలో దూరంగా, శత్రువులకు దూరంగా ఉండాల్సిన టైంలో దగ్గరగా ఉండాల్సిన పరిస్థితిని తానే కొని తెచ్చుకున్నాడు. రేయ్, పీడిఎక్ లో ఉన్న వాళ్ళు రేపు రిలీజ్ అవుతున్నారు. ఆ సాధు గడేడ్రా ఇక్కడే ఎక్కడ ఉంటాడు చూడు. ఓర్ని, ఆ శివకాండ్ కూడా వదిలేసాం రా. ఒరే సాధు, చంపుతావురా? అన్నా, నిన్ను చంపినాడు చంపేశానన్నా, చంపేశాను. శవమై పడున్నాడు చూడు. చంపేశానన్నా, నిన్ను చంపినాడు చంపేశాను. ఇక నాకేమైపోయినా పర్లేదు. సాధుగాడు ఇలా చంపుతాడని కల్లో కూడా ఊహించలేదన్నయ్య. చంపేవాడు ఎప్పుడు చెప్పిరాడు తమ్ముడు. సాధువులా ప్రశాంతంగానే వస్తాడు. అవకాశం దొరికినప్పుడు సునామీలా విరుచుకు పడతాడు. ఏదేమైనా మనిషి అన్నవాడికి శత్రువు అనేవాడు ఉండకూడదు తమ్ముడు. ఉంటే ఏదో రోజు ఇలాగే చేస్తాడు. జైలన్న భయం లేకుండా కూడా చంపేశాడన్నయ్య. పగోడికి జైలు, పోలీసులు, కోర్టులు ఇవేం కనిపించవు తమ్ముడు. శత్రు ప్రాణం ఒక్కటే కనిపిస్తుంది. శత్రు ప్రాణం ఒక్కటే కనిపిస్తుంది.
మనసు మారినట్లయితే ఆ విజిటింగ్ కార్డులో నా నెంబర్ ఉంది, ఫోన్ చేయండి. ఏం జరిగింది? 10 సంవత్సరాల క్రితం సిటీలో ₹1,00,00,000 పెట్టి ఒక స్థలం కొనుక్కున్నాను. 2 సంవత్సరాల క్రితం వెంకట్రావు అనే ఫైనాన్షియర్ దగ్గర స్థలం తాకట్టు పెట్టి 2 కోట్లు అప్పుగా తీసుకున్నాను. ఇప్పుడు ఆ స్థలం విలువ 10 కోట్లు అయ్యింది. బాకీ తీరుస్తానంటే స్థలం వదిలేయమంటున్నాడు. ఎవరెవరు ఉన్నారు దీని వెనక? ఎమ్మెల్యే వీరభద్రం, మనీ పవామర్దులు చందు, దుర్గాప్రసాద్. వీళ్ళకు భయపడి సిటీలో నా తరపున మాట్లాడడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఏసీపీని ట్రాన్స్ఫర్ చేయించినా ఆ లారాని ఆపకపోయినా పబ్లిక్లో మనమే వీక్ అవుతాం. ఆ లారా గాడికి ఆ స్థలం మీద కన్నుంది. మనం వెనక్కి తగ్గామంటే వాడు హీరో అయిపోతాడు. లారా కారణంగా ఆ స్థలం సెటిల్మెంట్ అవ్వకూడదు. ఈ విషయం నువ్వే డీల్ చేయగలవు. లారా విషయంలో ఏదైనా జరగచ్చు. మనీ నాకు చంపేంత ధైర్యం లేదు, కానీ చంపిన వాడిని కాపాడేంత కెపాసిటీ ఉంది. మనీ నాకు నీ సాయం కావాలి. నీకేం కాకుండా నేను చూసుకుంటాను. అయ్యా, మీరు కాపాడకపోతే ఆ రోజు బతుకుండేవాడినే కాదు, కనీసం లారాను ఆపితే మీ రుణం తీర్చుకున్నవాడిని అవుతాను. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ. మనిషిలోని ఆవేశం కూడా ఒక వ్యసనం లాంటిదే. ఆవేశం మనకు బానిసైతే ఎలా బతకగలమో చెబుతుంది. ఆవేశానికి మనం బానిసైతే ఎంతకాలం బతకగలమో చెబుతుంది. వీళ్లలాగా ఒక్కసారి ఆలోచించు బావా, ఆ లారాగాని మాటలతో ఒప్పించలేం. మీ పేరు చెప్పిన ఆ లారాగాడు వస్తున్నాడంటే ఆ తాతారాగాడు డబ్బాస్ చూపించుంటాడు బావా. నమస్తే, బాగున్నారా? మా దుర్గా ఏదో చెప్పాడు, మీరు మాట్లాడుకుంటే లేనిపోని ఆవేశాలకు పోతారు, అందుకే నేను వచ్చాను. తాతారావు గారు చెప్పిన దాంట్లో న్యాయం ఉందన్నా, అందుకే అతని స్థలం అతనికి ఇవ్వడమే మంచిదనిపించి వచ్చాను. ఏంటి మంచిదా? ఇది చెప్పడానికే వచ్చావా? ఇందులో నీ వాటా ఎంత? నేను మాట్లాడుతున్నానుగా, నువ్వేం పట్టించుకోదు లారా. అతనికి అన్యాయం జరగకుండా చూసుకునే పూచి నాది. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. చూశారు కదన్నా తాతారావు మొహం. అందుకే ఆ న్యాయం ఏదో నా ముందే చేయండి, నేను ఇక్కడే ఉంటాను. అంటే సెటిల్మెంట్స్ ఎలా చేయాలో మాకు తెలీదా చందో? వీళ్ళు ఇలా మాట్లాడతారని నాకు తెలుసన్నా, అందుకే కేవలం మీ మీద గౌరవంతో ఇక్కడ మాట్లాడడానికి వచ్చాను. మాట్లాడకపోతే ఎందుకే లారా, నేను కలెక్ట్ చేసుకుంది. నీకేమన్నా ఉంటే నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. అన్నా, ఇలా అడుగుతున్నాను ఏమనుకోవద్దు. ఇందులో మీ వాటా ఏమన్నా ఉందా? రేయ్, మా బావకే వాటా ఉంటే చందు తమ్ముడు, నువ్వు అనుకున్నట్లు ఇందులో నాకు వచ్చేది ఏమీ లేదు. ఈ ఇష్యూ నుంచి నిన్ను దూరంగా ఉంచుతానని ఎమ్మెల్యే గారికి మాట ఇచ్చాను. మళ్ళీ చెప్తున్నాను, తాతారావుకి అన్యాయం జరగకుండా నేను చూస్తాను. ఇంతటితో ఇష్యూ వదిలే. కుదరదు. నేను చెప్పాను కదా బావా, ఈ స్థలాన్ని కొట్టేయాలని వీడు మంచి స్కెచ్తో వచ్చాడు. ఆహా, అలాగా? నీ స్కెచ్ ఏంటో కూడా నాకు తెలుసు. మీరిద్దరూ ఎమ్మెల్యే బినామీలని తెలుసు. ఆ స్థలం కొట్టేసి అక్కడేదో షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనుకుంటున్నారని తెలుసు. దాన్ని మీ ముగ్గురు పంచుకుంటున్నారని తెలుసు. దీన్నేమంటారు? దేనికైనా న్యాయం అనేది ఒకటి ఉంటుందన్న. లారా, ఎవరో పోలీసులు కోర్టులు చేయాల్సిన న్యాయాన్ని మనం చేయాలనుకోవడమే అన్యాయం. మనకు న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదు. ఇక్కడున్నది బలాబలాలే. నీకు బలం ఉంటే నువ్వు బతుకుతావు, నాకు బలం ఉంటే నేను బతుకుతాను, అంతే. బతకడం అనేది పక్కన పెడితే
పోలీసులు కోర్టులు సరిగ్గా ఉంటే నువ్వు నేను ఇప్పుడు ఇలా మాట్లాడుకునే అవసరం ఉండేది కాదన్నా. మాటలెందుకు లారా? నీకెంత కావాలో చెప్పు, నేను ఇస్తాను. మీకెంత కావాలో చెప్పండి అన్న, నేనే ఇస్తాను. ఏంద్రా నువ్వు మాకిచ్చేది? లారా, ఇది పద్ధతి కాదు. ఇది మేము అని తెలిసి నువ్వు వచ్చావు. వెనక్కి వెళ్ళాల్సింది మేం కాదు, నువ్వు. ఈ స్థలం ఇతనిది అని నా దగ్గరకు వచ్చాడు. అతని స్థలం అతనికి ఇప్పిస్తానని నేను వచ్చాను, అంతేకాని మీరు వచ్చారని కాదు. మీ ప్లేస్లో ఎవరొచ్చినా నేను వెనక్కి వెళ్ళను. మీరు చెప్పింది నిజమేరా, మాటలతో వినడు. మావాడి చెప్పింది నిజమే అన్న. బామ్మర్దల ముసుగులో బాగానే సెటిల్మెంట్లు చేస్తున్నావు. లారా, నీతో మాట్లాడడం ఇదే చివరిసారి. నువ్వు తప్పుకుంటున్నావా లేదా? ఇంకా వాడితో మాట్లాడి బావా. రేయ్, 2 నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు నాకు 2 నిమిషాలు టైం ఇచ్చాను, నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. స్థలం పేపర్ తెచ్చి ఇచ్చి బతికిపో. ఎవడు బతుకుతాడో చూద్దాం. నా మాటినరా, ఆ మనీతో పెట్టుకొని తప్పు చేస్తున్నావురా. లేదురా, ఎట్టి పరిస్థితిలో ఈ సెటిల్మెంట్ ఆగకూడదు. వాళ్ళతో పెట్టుకుంటే చచ్చిపోతావురా, చంపేస్తారా. నాకు వేరే దిక్కు లేదు. ఎవరెవరి కోసం సెటిల్మెంట్ చేశా, నన్ను ఎలాగో బతకనివ్వరు. కానీ నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకే తెలియని పరిస్థితి. నాకేమైనా అయితే పూర్ణ దిక్కులిందైపోతుంది. నేను తనకేం కాని రోజే తన ప్రాణాలకి తెగించి నన్ను కాపాడిందిరా. నా ప్రాణాలు పోయేలోపే తనకేదో ఒకటి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ సెటిల్మెంట్ ఆగకూడదు. వాడు మనకి 2 రోజులు టైం ఇచ్చాడు, మనం వాడికి 1 రోజే టైం ఇస్తున్నాం. నేను బైక్ మీద వెళ్తున్నాను సార్. వెనక నుంచి ఒక ఆటో వాడు స్పీడ్గా వచ్చి గుద్దాడు. నేను బండితో సహా కింద పడిపోయాను. పైకి లేచి వాడి మీద సీరియస్ అయ్యాను. వాడు నాతో కలపడ్డాడు. ఈలోపు ఆటోలోంచి ఇంకొకడు కత్తి తీసి నా చెయ్యి నరికేశాడు. అంతవరకే నాకు గుర్తుంది సార్. అంతేనా? అంతేనా మణి? అదే రాసుకుంటాం. ముదురుతున్న ముఠా కక్షలు. సిటీలో రౌడీ షీటర్లు మనీ లారాల మధ్య గ్యాంగ్ వార్ రాచుకుంటుంది. దీంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అదే నిజమైతే పెద్ద ఎత్తున గ్రూప్ హత్యలు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. సిటీలో రౌడీస్ అని సిన్సియర్ గా కంట్రోల్ చేస్తున్న ఏసీపీ రాజేంద్ర దీనిపై ఎలాంటి చర్య తీసుకుంటాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ఈ గొడవలు ఆగేటట్లేవు సార్.
ఎగ్జాక్ట్లీ. అందుకే ఇద్దరిలో ఎవరిని అరెస్ట్ చేయొద్దు. ఇద్దరిలో ఎవరు దొరికితే వాడిని ఎన్కౌంటర్ చేసేసాయి. దాంతో మిగతా వాడి దారికి వస్తారు. నిజమైన చట్టం మీద జనానికి నమ్మకం లేనప్పుడు జనానికి తెలిసిన చట్టాన్ని అప్పుడప్పుడు చూపించాలి. లేదంటే పబ్లిక్ సఫర్ అవుతారు. ఓకే సార్. మావా ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? 2 రోజుల నుంచి పూర్ణయం తినట్లేదు. చంపేద్దాం అనుకుంటున్నావు అమ్మాయిని? అది కాదురా, పోలీసులు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, అందుకే స్విచ్ ఆఫ్ చేశాను. ముందు ఫోన్ పూర్ణకి ఇవ్వు. హలో లారా, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, నువ్వేం భయపడద్దు. నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళిపో, లేదంటే నేను ఇక్కడే చచ్చిపోతా. పూర్ణ, ఎల్లుండి హోలీ పండుగ, ఆ రోజు వస్తాను. నువ్వు రావు. నాకు రావనే మొత్తం చెప్పాడు. ఏం చెప్పాడు? నా కోసమే డబ్బు కూడా పెడుతున్నావు. నువ్వు లేని డబ్బు నాకొద్దు, నన్ను నీతో తీసుకెళ్ళిపో. పూర్ణ ఏడవద్దు, ఏడవకు పూర్ణ. హోలీ పండుగ రోజు ఖచ్చితంగా వస్తాను, నీ కోసమే వస్తాను, సరేనా? చెప్పులారా. పరిస్థితి నీకు తెలిసిందే కదన్నా. ఈ టైంలో ఏదన్నా పొలిటీషియన్ సపోర్ట్ ఉంటే? ఈ టైంలో పొలిటికల్ సపోర్ట్ అంటే చాలా కష్టం. అయినా లారా, ఏ పొలిటీషియన్ అయినా నిన్ను కేసు నుంచి తప్పించగలడు కానీ నీ చావు నుంచి తప్పించలేడు. జైల్లో సాధువుని చూసావుగా, పగంటే అలా ఉంటుంది. మద్దల చెరువు సూరి, మొద్దు సీను, పర్టల్ రవి వీళ్ళని ఏ పొలిటీషియన్ అయినా కాపాడగలిగాడా? ఎందుకంటే వాళ్ళ ఈ పాలిటిక్స్ కాదు, కక్షలు. ఈ పొలిటీషియన్స్ మీద పబ్లిక్ ప్రెషర్ పడిందనుకో, ఈ లారా ఎవడో మాకు తెలియదంటారు. అసలు రౌడీ అంటేనే నలుగురిని భయపెడుతూ బతకడం, నలుగురికి భయపడుతూ చావడం. ఇలా అంటున్నానని ఏమనుకోదు తమ్ముడు. నువ్వు సైరన్ని కొట్టిన రోజే నీకు ఈ పరిస్థితి వస్తుందని నాకు తెలుసు. అప్పుడు చెప్పినా వినలేని పరిస్థితి నీది, ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి నాది. నీకేగా తమ్ముడు, మళ్ళంటోళ్ళు ఎవరికైనా ఇదే పరిస్థితి వస్తుంది. ఇది తప్పు అని చెప్పడానికే ఇలాంటి విగ్రహాలు కడతారు. అయినా మనం మారం. మని కూడా నీలాగే ఎవ్వడికి భయపడ్డావు. పోలీసులంటే అస్సలు భయం లేదు. అందుకే ఎమ్మెల్యే ప్లాన్ చేసి మరీ నీ మీదికి పంపాడు. చూడు తమ్ముడు, నా మాటిని డైరెక్ట్గా మణితో కాంప్రమైజ్ చేసుకో. ఎవ్వరిని నమ్మద్దో, నన్ను కూడా. జాగ్రత్త తమ్ముడు, వస్తా.
లారా నన్ను సపోర్ట్ అడిగిన మాట వాస్తవమే సార్. మణి కూడా నన్ను సపోర్ట్ అడిగాడు, కానీ నేను ఎవరికి సపోర్ట్ చేయలేదు. ఈ యాక్టివిటీస్ అన్నిటికీ దూరంగా ఉంటున్నాను. ఆ విషయం తమరికి కూడా తెలుసు. సార్, లారా నేను హెల్ప్ అడిగిన మాట వాస్తవమే సార్, కానీ లారాకి నాకు మధ్య ఇలాంటి యాక్టివిటీస్ లేవు సార్. లారా గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా వచ్చి నాకు చెప్పాలి. సార్, లారా ఫోన్ ట్రాప్ అవుతుంది సార్. అది లారా సార్, ఇది రవి సార్, మన ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాడు సార్. సార్ లారా ఫోన్ చేశాడు సార్, మీతో మాట్లాడుతాను సార్, ఒకసారి మాట్లాడండి సార్. హలో. తప్పు చేశాను సార్. నాకెందుకు చెప్తున్నావు? హలో హలో. మిమ్మల్ని సహాయం అడిగే అర్హత నాకు లేదు, కానీ ఈ టైంలో మీరే నాకు సహాయం చేయగలరనిపించింది, అందుకే మీకు ఫోన్ చేశాను. నేనేం చేస్తాను? నేనేం చెయ్యలేననే కదా నువ్వు కత్తి పట్టుకొని తిరుగుతున్నావు. కత్తులు లేని సమాజాన్ని మీరే కదా సార్ నిర్మించాలి. అలాంటి కత్తులు మా కంట మీదకి వస్తున్నప్పుడు మాకు మీరు గుర్తు రావాల్సింది పోయి మా ప్రాణాలు గుర్తొస్తున్నాయి సార్. పోలీసులు అంటే భయం లేని వాళ్ళు నాకంటే ముందు చాలామందే ఉన్నారు సార్. వాళ్ళలాగే నా టైం బాగోలేక మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ కరెక్ట్ టైంకి నాకు కనపడక నేను కూడా వాళ్ళలో కలిసిపోవాల్సి వచ్చింది. అది మీకు కూడా తెలుసు సార్, అందుకే నన్ను ఎన్కౌంటర్ చేయకుండా వదిలేశారు. బాత్రూంలో ఉన్నా అని తెలుసు కూడా మీకు తెలుసు సార్. మీలాగే ప్రతి పోలీస్ ఆఫీసర్ ఉంటుంటే ఈరోజు నేను ఇలా అయ్యేవాడిని కాదు సార్. చిన్నప్పుడు మా నాన్న నన్ను భయపెట్టేవాడు సార్, అందుకే రోజు స్కూల్కి వెళ్ళేవాడిని. మా టీచర్స్ నన్ను భయపెట్టారు సార్, అందుకే బాగా చదువుకున్నాను, స్టేట్ ర్యాంక్ కొట్టాను. కానీ మీ పోలీసులే సార్ భయపెట్టలేకపోయారు. ఇప్పుడు నాకు పుట్టబోయే బిడ్డ మళ్ళీ నాకు భయం అంటే ఏంటో గుర్తు చేసింది సార్. మా నాన్నకి మంచి కొడుకునయ్యాను, మా టీచర్స్కి మంచి స్టూడెంట్ అయ్యాను, నా భార్యకు మంచి భర్తనయ్యాను. కానీ మీ పోలీసుల వల్ల ఈ సమాజానికి ఒక మంచి మనిషిని కాలేకపోయాను సార్. మంచికి చెడుకి తేడా తెలియలేదు సార్. అందువల్లే మిమ్మల్ని కూడా నమ్మలేకపోయాను. ఈరోజు చావంచి నిలబడ్డాను. చస్తానని తెలిసి కనీసం నా భార్యనైనా బ్రతికించుకుందామని చేసిన తప్పు సార్ ఇది. ఇదంతా మీకే చెప్పుకోవాలనిపించింది, అందుకే మీకు ఫోన్ చేశాను. మిమ్మల్ని సహాయం అడిగే అర్హత నాకు లేదు, కానీ నాకు వేరే దారి కూడా లేదు. ఈ ఒక్కసారికి సహాయం చేయండి సార్, భార్య పిల్లల్ని బ్రతికించుకుంటాను. సరే, రేపు స్టేషన్కి వచ్చి లొంగిపో. థ్యాంక్స్ సార్, వస్తాను సార్. కానీ ఇప్పుడు కాదు సార్, మనీ మనుషులు నన్ను చంపడానికి తిరుగుతున్నారు. మీ పోలీసులు కూడా వాళ్ళ మనుషులు ఉన్నారు సార్. లాకప్లోనైనా చంపేస్తారు. మీరు జైలుకి పంపిస్తే అక్కడ కూడా బ్రతుకుతానని గ్యారంటీ లేదు సార్. సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? సార్, మీరు మనీ నొప్పించి 4 రోజులు నన్ను చంపకుండా ఆపండి సార్. ఇంతలోగా నాకు బిడ్డ పుడుతుంది. అప్పుడు ఆ బిడ్డను తీసుకెళ్ళి మనీ కాళ్ళ దగ్గర పెట్టి నాకు బ్రతుకునివ్వమని అడుగుతాను. చావమంటాడో లేక బ్రతకమంటాడో అతని ఇష్టం. అప్పటిదాకా నన్ను బ్రతికించండి సార్, ప్లీజ్. ఓకే, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. మణి, ఆ ఏసీపీ నిన్ను గ్యారంటీగా పిలుస్తాడు. అమ్మా మణి, నేను పీవీఆర్ని, ఏసీపీ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా. నీ కూతురు మా దగ్గరే ఉంది. పోలీసుల నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అది తెలిసే కదా దాక్కున్నావు. భయపడకలే. జస్ట్ నీ కూతురు దగ్గర నుంచి నీ పర్సనల్ నెంబర్ తీసుకుందామని ఇక్కడ పిలిపించాం. ఏసీపీ గారు నేను రమ్మంటున్నారు. నేను చాలా చాలా దూరంలో ఉన్నాను. తెలుసు. రేపు పొద్దున్నే వస్తున్నా.
నేనేంటో నీకు తెలుసు, నేనేం చేయగలనో కూడా నీకు తెలుసు. అంత దూరం వెళ్ళకూడదని నీకు చెప్తున్నా. లారాను వదిలేస్తే లారా నన్ను వదిలేస్తాడా సార్? లారా లొంగిపోతానని చెబుతున్నాడు. అయితే నేను లొంగిపోతాను సార్. అంటే లారాను చంపుదామనుకుంటున్నావా? మీరు గొప్పవాళ్ళు సార్. మా దౌర్భాగ్యం మేం మారలేకపోవడం. మారాలనుకున్న ప్రతిసారి చావుదాకా వెళ్ళొచ్చాను. ఇది నా అనుభవం నాకు నేర్పిన పాఠం. ఎవరు చెప్పినా వినలేని నీచమైన బ్రతుకులు సార్ మావి. నీతో మాట్లాడకుండానే లారాని కాపాడగలను. ప్రాణం విలువ తెలిసి బతుకుతున్నావని నేను ఇక్కడికి పిలిపించాను. లారా నుంచి నీకే హాని కలగకుండా నేను చూసుకుంటాను. లారాను వదిలే. నా ఇంటి ముందు కాపలా ఉంచుతారా సార్? సార్ మేమెంత, మా బతికెంత సార్? ఎలా చెప్పేశారు మీకు? ఈ రౌడీజంలో దిగినప్పుడే మాటల్ని నమ్మలేక చావుతో సమాధానం చెప్పడం నేర్చుకున్నాను. మీరింకా మమ్మల్ని మనుషులుగా చూస్తున్నారు చూడు. మీ ముందు కూర్చోవాలంటే సిగ్గుగా ఉంది నాకు. మేము మనుషులం కాదు సార్, మనుషులం కాదు. ఎవడో నాకు సహాయం చేస్తే ఇప్పుడు వాడి చేతిలో సానపట్టి వచ్చిన కత్తిని సార్ నేను. సార్ మీ అందరిలాగా మిమ్మల్ని నమ్మేంత జ్ఞానం లేదు సార్ నాకు. అసలు ప్రాణమే లేదు సార్. సవాళ్ళ కోసం వెతుకుతున్న సమాధిని సార్ నేను. నీతులు చెప్పినంత ఈజీ కాదు మని. బతకటం మాటలు చెప్పినంత ఈజీ కాదు, చంపటం. చివరిసారిగా అడుగుతున్నాను, లారాను వదిలేస్తావా లేదా? మీరిలా వినరు. నువ్వు వాడిని చంపాలని డిసైడ్ అయ్యావు. ఇప్పుడు నేను చెప్తున్నాను విను. నువ్వు వాడిని చంపడానికి టీంని పంపించావు కదా, నేను ఇక్కడే కూర్చుంటా, నా టీంను పంపిస్తా. నువ్వు చంపుతావో నేను బతికిస్తానో చూద్దాం. శివ, చివరిసారిగా వాడి నెంబరు మంగళగిరిలో ఉన్నట్టు తెలిసింది. వాడు అక్కడి నుంచి వెళ్ళిన చోటుకి మా వాళ్ళని తెల్లసాయి టీంని అక్కడికి వెళ్ళమని చెప్పాను. అంతే.
ఒకసారి నేను చెప్పేది వినండి. నేను ఇవన్నీ వదిలేస్తాను. ఇంకెప్పుడు మీ జోలికి రానన్నా. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న చెప్పేది అన్న, ప్లీజ్ అన్న. వదిలిపెట్టడానికి నేను రామ్దాస్ అనుకున్నావురా? సైరాన్ సైరాన్ కావాలి నన్ను మన దగ్గర తీసుకెళ్తున్నా. నేను మాట్లాడుకుంటా అన్న. నిన్ను ప్రాణాలతో పంపించండి రా. అమ్మ తోడు. హాస్పిటల్కి వెళ్ళాలన్నా. నా భార్య కడుపుతోందనా. కట్టిన బిడ్డ పుడుతుందనా. ప్లీజ్ అన్న, హలో సార్, మీరు చెప్పిన వ్యక్తిని ఇక్కడ ఎవరు కొడుతున్నారు సార్. చంపేసేలా ఉన్నారు సార్. ఎక్కడ? కృష్ణ బ్యారేజ్ దగ్గర ఉన్నాం సార్. హే, హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా. మీకు దండం పెడతానన్నా. దొరకమా ఈ ఒక్కసారికి కాపాడమ్మా. నా బిడ్డ ఫోన్ చూస్తాను. చంపేసుకోడా. ప్లీజ్ నీకు దండం పెడతారా అన్న. కావాలంటే మీకు కాలు కదా. పోలీసులు వస్తున్నారు. పోలీసులు పదండి పదండి పదండి. రా రా రేయ్. లారా, లారా, లారా. నీకు బాబు పుట్టాడు. చూడమని పుట్టుకతో మీరు రౌడీలు కాదు,
నేను పోలీసుని కాదు. ముందు మనందరం మనుషులం, ఇలాగే పుట్టిన మనుషులం. కాసేపు మనుషుల్లో మాట్లాడుకుందామా? అడవిలో ఉండే జంతువులకి మనకి ఒక తేడా ఉంది. మనకి చావుకి బతుక్కి మధ్య ఉన్న తేడా తెలుసు, వాటికి తెలియదు. అందుకే మనం చట్టాన్ని రాసుకున్నాం. ఆ చట్టం జంతువులకు అర్థం కాదని వాటి నుంచి దూరంగా వచ్చాం. ఇప్పుడు చెప్పండ్రా, మీరే జాతికి చెందిన వాళ్ళు? ఇక్కడ మీ బతుకులకే గ్యారెంటీ లేదు, అలాంటిది ఇంకొకరిని మీరెట్లా బతికిస్తారా? ప్రాణాలు తీసుకోవడం అంత ఈజీ అయిపోయింది మీకు. ఒక ప్రాణాన్ని కాపాడితే తెలుస్తుంది దాని విలువేంటో, ఒక ప్రాణం పోస్తే తెలుస్తుంది దాని విలువేంటో మీకు. 9 నెలలు మోసి కంటే తెలుస్తుంది ప్రాణం విలువేంటో. ఒక ప్రాణం పోయడం ఎంత కష్టం ఆ తల్లిని అడిగి తెలుసుకోండి. ఆమె ఈజీ అని చెప్తే బయటికెళ్ళి చంపుకోండి. ప్రాణం పోస్తున్న తల్లులకు, ప్రాణాలు కాపాడుతున్న పోలీసులకు మా ఈ చిత్రం అంకితం.